పెద్ద స్వామి వారు ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తి మన వెంకటేశ్వరుడు. అంచేత ఈ 4వ పుష్కరాల్లో తప్పకుండా మీరు వచ్చి తీరాలి అంటే అక్కడ పుష్కరోత్సవాలు మానేసి మేము ఇక్కడ ఈ పుష్కరాల్లో వచ్చాం, మీ అందరితో కలిసి స్నానాలు చేద్దాం. మన వెంకటేశ్వర స్వామి వారికి కూడా పుష్కరాలు, అది నదీ పుష్కరాలు. 12 ఏళ్లకు ఒకసారి బృహస్పతి వల్ల ఏర్పడేటటువంటి ఒక పవిత్రతని ఆస్వాదించడానికి ఏ ప్రాంతంలో అయితే ఆయా నదీ ప్రవాహం ఉంటుందో ఆయా ప్రాంతానికి కలిగేటటువంటి ఒక దివ్యత్వాన్ని ఆస్వాదించడానికి జరుపుకునే ఉత్సవాలు అవి పుష్కరోత్సవాలు. అయితే పుష్కరం అంటే పద్మం కూడా, పద్మం ఎట్లాగైతే వికసిస్తుందో ఏదైనా ఒక సన్నిధానం, ఒక ఆలయం అలా వికసిస్తూ అందులో ఉండే అందాలని, స్వామి యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని ఆ ప్రాంతం అంతా కూడా విరజిమ్మేటట్లుగా స్వామి యొక్క గొప్పతనాన్ని మనం చేయాలి అని 12 ఏళ్ళు అయితే అక్కడ చేసేటటువంటి ఉత్సవం పుష్కర ఉత్సవము అని అంటారు.